హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నాను. అది కూడా మేషరాశి వాళ్ళ కోసం. ఓకేనా అండి? నేను మేషరాశి వాళ్ళకి ఈ జూన్ మంత్ ఎలా ఉంటుంది అని నేను ఈరోజు రీడ్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఈ జూన్ మంత్‌లో మేషరాశి వాళ్ళు ఒకవేళ మీకు నేను పైన డిస్ప్లే చేస్తున్నానండి. ఏవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మేషరాశి క్వాలిటీస్, మీకు మీ రాశులు తెలీదు అంటే ఎలాగ తెలుసుకోవాలి అనేది. మీది మేషరాశి అనేది ఎలా తెలుస్తుంది అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 వరకు పుట్టింటే, ఆ మంత్ లోపల పుట్టింటే, మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 లోపల పుట్టింటే మీది మేషరాశే అండి. ఓకే. మీకు మీ నక్షత్రం ఏంటి తెలుసు. తర్వాత మీది అంటే మీ రాశులు తెలుసు అంటే అశ్విని నక్షత్రము 4 పాదాలు ఉన్న మీది మేషరాశి అవుతుంది. భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తిక నక్షత్రము ఫస్ట్ పాదం వస్తుందన్నమాట. ఓకే. అది మీ మీ రాశులు అంటే మీ పుట్టిన తేదీ, మీ పుట్టిన నక్షత్రం బట్టి మీ రాశి అనమాట. అప్పుడు మీ రాశి మేషరాశి అవుతుంది. సో, వీళ్ళు ఇది మీ నక్షత్రము తెలీదు, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, అంటే ఎగ్జాక్ట్‌గా తెలీదు అంటే మీ పేరు బట్టి కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీది మేషరాశా కాదా అని. మీ పేరు ఏ లెటర్ అక్షరంతో లేకుంటే ఆ లెటర్ అక్షరంతో అంటే ఆదిలక్ష్మి అంటే అప్పుడు వాళ్ళది మేషరాశి అవుతుందన్నమాట. లేకపోతే అనిత వాళ్ళది కూడా మేషరాశి అవుతుంది. అలాగే ఎల్ అంటే ఎల్ సో ఆ లెటర్‌తో స్టార్ట్ అయిన వాళ్ళది కూడా. ఈ లెటర్‌తో స్టార్ట్ అయిన, ఐ లెటర్‌తో స్టార్ట్ అయిన, ఓ లెటర్‌తో స్టార్ట్ అయిన, ఎల్ అంటే లేకుంటే లోకేష్. సో, అలా ఏది లెటర్‌తో స్టార్ట్ అయినా కూడా మీది మేషరాశి అవుతుంది. సో, అట్లా ఈ తర్వాత ఐ, తర్వాత ఓ, ఈ అంటే ఇంకా చాలా నేమ్స్ ఉంటాయి కదా! అట్ ప్రెజెంట్ నాకేమి గుర్తు రావట్లేదు. సో, ఈ లెటర్‌తో మీది ఏ నేమ్ స్టార్ట్ అయినా కూడా మీది మేషరాశి అవుతుంది. సో, ఈ మేషరాశికి ఇంకా మీకు కాన్ఫిడెన్స్ లేదు, ఇది మా రాశి అని అనుకున్నారు అంటే మీ క్వాలిటీస్ ఏంటో చెప్తానండి. మీరు చాలా ధైర్యంగా ఉంటారు. మీరు ఏదైనా కూడా ముందుగా మీరే ఇనిషియేటివ్ తీసుకుంటారనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మీరే ముందు చేస్తారు ఏవైనా కూడా. మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు ఏదైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. తర్వాత మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఏదైనా కూడా మీరు ఛాలెంజింగ్‌గా ఉంటారు. కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కదా! ఓకే. ఏదైనా మీకు ఎవరైనా ఛాలెంజ్ చేశారంటూ చేద్దామంటే యెస్, ఐ విల్ డూ ఇట్ అని సై అంటే సై అనేస్తారనమాట మీరు. ఓకే. సో, అట్లా ఎఫిషియంట్ వర్కర్. మీరు చేస్తాను అన్నా కూడా మీరు కరెక్ట్‌గా మీరు ఆ వర్క్ పైన కాన్సంట్రేషన్ కూడా మీరు పెడతారనమాట. ఓకే. మీకు ఈ రాశిని రూల్ చేసేది కుజుడనమాట. అందుకనే మీకు కుజుడు అంటేనే హీ ఈజ్ వన్ డామినెంట్ పర్సన్ అనమాట. అంటే మన రాశుల్లో మన ప్లానెట్స్ ఉంటాయి కదా! అందులో తను ఒక సైన్యాధిపతి. సో, హీస్ వెరీ డిట్రిమెంటల్ అండ్ అలాగే దేనికైనా రెడీ అనమాట. గొడవ పడ్డానికైనా దేనికైనా రెడీగా ఉంటాడు. చాలా కోపంగా ఉంటాడు. ఇట్ ఈస్ ఎ ఫైర్ సైన్. వాళ్ళలో ఫైర్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. సో, వాళ్ళు అలాగే నెగిటివ్‌గా ఏముంటుంది అంటే వాళ్ళు తొందరగా ఎమోషనల్ అయిపోతారు. కోపం కూడా ఒక ఎమోషనల్ కదా! సో, వాళ్ళు చాలా తొందరగా ఎమోషనల్ అయిపోతారు. ఎక్కువగా థింక్ చేస్తారు వాళ్ళు. నార్మల్‌గా థింక్ చేయరు. ఎక్కువగా థింక్ చేస్తారు. అంటే మీలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్. సో, వీళ్ళకి చెప్పాను కదా! వీళ్ళని రూల్ చేసేవాళ్ళు కుజుడు, వీళ్ళ రాశిని. అలాగే వీళ్ళకి ఏదైనా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే అది శుక్రుడి వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. శుక్రుడి వల్ల నెగిటివ్ సారీ అండి. శుక్రుడి వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ అమ్మాయిల వలన మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అమ్మాయిల వలన అంటే ఎలా చెప్పాలి, సమ్ అదర్ పీపుల్, మీ సిస్టర్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళ వలన అదే పనిగా చేయకపోయినా యూ విల్ గెట్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ఉమెన్ అనమాట. ఉమెన్ అమ్మాయిల వలన, గర్ల్స్ వలన మీకు కొంచెం ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మనీ ప్రాబ్లమ్స్ అలా కూడా అలా వస్తూ ఉంటాయి
అనమాట. ఓకే. మీకు లగ్జూరియస్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఇది అండి మీ మేషరాశి గురించి. మీకు మేషరాశా కాదా అని తెలుసుకోవాలి అంటే ఇవి ఈ క్వాలిటీస్ ఇవి వగైరా వగైరా ఇవన్నీ ఓకే. ఓకేనా అండి? సో, ఇప్పుడు మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదాము. ఇది జూన్ మంత్ మీకెలా ఉంటుంది అని నేను ఆహ్, చెప్పడానికి వీటి గురించి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. నేను ఫస్టు మీకు జూన్ మంత్ ఎలా ఉండబోతోంది అంటే, నేను అలాగే మీకు మీ ఫీలింగ్స్ చూస్తాను. మీ ఫీలింగ్స్‌లో మీరేమనుకుంటున్నారు, వాట్ యు ఆర్ ఎక్స్‌పెక్టింగ్. సో, మీ లవ్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది, అలాగే మీ కెరియర్ ఎలా ఉంటుంది. సో, అవన్నీ నేను రీడ్ చేస్తాననమాట. ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఓకే, నేను చూస్తాను. యూనివర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్, మేషరాశి వ్యూవర్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ గైడ్ మీ. మా మేషరాశి పీపుల్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గివ్ మీ దేర్ ఫీలింగ్స్. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ప్లీజ్ చెప్పండి. ఓకే. మీరు చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి. ఓకే. మీ లైఫ్‌లో ఏదో చాలా సడన్‌గా ఏదో చేంజెస్ జరిగిపోయినాయి. సో, వాటిని మీరు భరించలేకపోతున్నారు. సో, మీకు చాలా హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌లో చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఇంత మంచిగా ఉన్న నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అని మీరు చాలా స మ మీ అని మీరు చాలా దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. ఓకే. ఆహ్, అలాగే మీరు ఏదో పోగొట్టుకున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఏదో మిస్ అయ్యారనమాట. సో, మీరేదో పోగొట్టుకున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. 9 ఆఫ్ స్వర్డ్స్ గురించి అంటే ఇది 7 ఆఫ్ పెంటకల్స్. మీరు చాలా, చాలా టైం నుంచి ఇలా ఉంటే మీ హెల్త్ పూర్తిగా చెడిపోతుంది. యూ హ్యావ్ టు బీ యూ హ్యావ్ టు బీ వెరీ పాజిటివ్ థింకర్. మీరు చాలా పాజిటివ్‌గా థింక్ చేయాలి. ఇలా మీరు బాధపడుతున్నంత కాలం మీకు టైం ఎప్పుడు మంచిగా మారదనమాట. మీరు పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గానే అనుకుంటూ ఉండాలి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది టవర్. ఓకే. 9 ఆఫ్ కప్స్. మీరేదో కోరుకుంటున్నారు, అది జరగదు ఇంకా అనేసి మీరు డిసైడ్ అయిపోయారు. అది సడెన్‌గా మీకు తెలిసింది అది జరగదు అని. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ వాండ్స్. ఓకే. మీరు హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. అంటే మీ ఫ్యామిలీలోనే ఏదో ప్రాబ్లమ్ అయిందనమాట. మీ ఫ్యామిలీ వాళ్ళే మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. అందుకని మీరు హీల్ అవ్వాలి అనుకుంటున్నారు. లేదు అంటే మీ ఫ్యామిలీ వలన మీ ఆహ్, అంటే మీకేదో హార్ట్ బ్రేక్ జరిగింది. సో, దానివల్ల మీరు హీల్ అవ్వాలి అని మీరు ఫస్టు మీ ఇంట్లో ఉంటూ లేకపోతే ఇంకా ఈ సెలబ్రేషన్స్ అన్నీ నా వల్ల కాదు అని అన్నీ మూల పెట్టేసి మీరందుకు మీరు రెస్ట్ తీసుకుంటున్నారనమాట. హీల్ అవ్వాలి అని చూస్తున్నారు. ఫస్ట్ మీరు ఇ ఇ ఇదిని ఈ ఈ యొక్క ఎమోషనల్ ఫేజ్ నుంచి మీరు చాలా ఎమోషనల్ అంటున్నాను కదా! సో, ఎక్కువగా ఓవర్ థింక్ చేయకండి. మీరు అన్నట్లే ఇలా వచ్చింది. మీరు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్స్. మీరు ఏదైనా అనుకుంటే కాన్ఫిడెన్స్‌గా ఏదైనా సాధించగలరు. నేను చెప్పాను కదా! మీ క్వాలిటీసే అవి. మీ నెగెటివ్ ట్రైట్స్‌ను వలన మీరు ఇబ్బంది పడకండి. మీలో ఉండే పాజిటివ్ థింగ్స్‌ని గురించి ఆలోచించండి. మీరు ఏదైనా సాధించగలుగుతారు. దట్ ఈస్ యువర్ మెయిన్ క్వాలిటీ. మీలో ఉండే నెగెటివ్ విషయాలన్నిటిని మనము వదిలేసుకోవాలి. ఓకే. ఇది అండి మీ ఫీలింగ్స్. సో, మీరు ఖచ్చితంగా మేషరాశి. మీరు ఓవర్ థింక్ చేయకూడదు. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట. ఓకే. మీరు అదే మీరు ఫస్ట్ హీల్ అవ్వడానికి ట్రై చేయండి. హీల్ అవుతూనే మీ ఓకే. ఇంకొక కూడా అర్థమవుతోంది. మీ ఫ్యామిలీతో కూడా సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? మీరు హీల్ అవ్వటానికి ట్రై చేస్తున్నారు. రైట్. దిస్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనమాట. మీరు మీ ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేస్తున్నారు. మీలో ఉండే భారాన్ని దించుకోవటానికి మీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ గుడ్. అంతేగాని మీరు ఇంకా వాటి గురించి ఆలోచించకూడదు. మీరు ఏదైతే కోల్పోయారు అని అనుకుంటున్నారో దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. వెల్ డన్. మీరు కంటిన్యూ చేయండి. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా కంటిన్యూ చేయండి సెలబ్రేషన్స్ని. ఓకేనా? చెప్తాను. మీకు జూన్ మంత్ ఇప్పుడు ఎలా ఉంది? రాబోయే జూన్ మంత్ మీకు ఎలా ఉంది? మీకు ఫస్ట్ నేను
లవ్ వైజ్‌గా చూస్తాను. మీరు మీ లవ్ రిలేషన్‌షిప్ మీకెలా ఉంటుంది? ఓకేనా? యూనివర్స్ చెప్పండి. మా మేషరాశి వ్యూవర్స్‌కి జూన్ మంత్ ఎలా ఉంటుందో ప్లీజ్ చెప్పండి. నాకు గైడ్ చేయండి. మేషరాశి వ్యూవర్స్‌కి జూన్ మంత్ ఎలా ఉంటుంది అనేది ప్లీజ్ కొంచెం క్లియర్‌గా చెప్పండి. జూన్ మంత్ మీరు చాలా పొసెసివ్‌గా ఉంటారనమాట. చూద్దాం. మీరు కానీ, మీ పర్సన్ కానీ మీకు ఎలా ఉంటుంది లవ్ లైఫ్? చాలా కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, ఐ విల్ టేక్ వన్ మోర్ కార్డ్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది వరల్డ్. మీకు ఏదైతే జరిగిందో మీకు మీ విషయంలో ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారు అని, మీ విషయంలో థర్డ్ పర్సన్ ఉండటం వల్ల మీరు ఎలా ఉన్నారు అంటే ఇంకా మీ పర్సన్ గురించి మీరు పూర్తిగా హీల్ అవ్వాలి. హీల్ అవుతేనే నేను ఏదైనా డిసైడ్ చేసుకోగలను అనేలాగా ఉన్నారనమాట. మీ విషయంలో ఎవరో మూడో వ్యక్తి ఉన్నారు కదా, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అది యాక్సెప్ట్ చేయకుండా పోవడం వల్ల మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఇది లవ్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఒక ప్రేమికులు అంటే ఒక అబ్బాయి అమ్మాయి అని కాదు, ఒక తల్లి కూతురు కింద వస్తుంది. లేదు అంటే ఒక అంటే అలా రిలేషన్షిప్స్ ఫ్రెండ్స్ మధ్య కూడా వస్తుంది అనమాట. సో అట్లా మీకు తెలిసిపోయింది మీరిద్దరు కాకుండా, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కాకుండా మీ ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్‌కి మీ పర్సన్ చాలా ఇష్టం అనమాట. అంటే మీ పర్సన్ ఇంకొక పర్సన్‌ని చాలా ఇష్టపడుతున్నారు. ఓకే. మీ కూతురు ఇంకొక పర్సన్‌తో మీతో కాకుండా తను ఇంకా ఎక్కువ ప్రియారిటీ అంటే విషయాలన్నీ తన ఫ్రెండ్‌తో చెప్పుకుంటోంది. మీతో చెప్పుకోవట్లేదు. మీరు హర్ట్ అయిపోయినారు. ఓకే. ఇంకా ఏం చెప్పాలి? మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. కానీ మీ ఫ్రెండ్ మీతో కాకుండా ఎక్కువగా ఇంకొక అతనితో షేర్ చేసుకుంటున్నారు. తన లైఫ్ డీటెయిల్స్ కానీ, ఎంజాయ్మెంట్ కానీ అది మీకు తెలిసింది. మీరు హర్ట్ అయిపోయారు. ఓకే. సో ఇదే అండి ఎగ్జాంపుల్స్. సో మీరు చాలా చాలా గ్రేట్ బాండ్ అని మీకు తెలుసు. కానీ మీ పర్సన్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. మీరు మాత్రం మీ పర్సనే మీకు క్లోజ్ అనుకుంటున్నారు. మీ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నా కూడా మీరిద్దరికి మంచి బాండ్, మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉండాలి. కానీ మీ కానీ మీ పర్సన్ వేరే ఇంకొక అమ్మాయితో, ఇంకొక ఫ్రెండ్‌తో, లేకుంటే ఇంకొక అబ్బాయితో వాళ్ళతో క్లోజ్‌గా ఉంటున్నారు. అది మీరు భరించలేకపోతున్నారు. అందుకని మీరు వాళ్ళతో మాట్లాడకూడదు. అలాగని పూర్తిగా దూరం చేయకోకుండా ఉండాలి. ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి అని మీరు ఒక డెసిషన్ తీసేసుకున్నారు. సో మీకు తెలుసు మీ పర్సన్ మీకు చాలా ఇష్టము. కానీ మీరు మీ మీకు క్లారిటీ వచ్చేంత వరకు, మీకు ఒక విషయం పైన పట్టు సాధించేంత వరకు మీరు ఇంకా నేను ఏది ఇనిషియేట్ చేసుకోను అన్నట్లు మీరు ఆ విధంగా ఉండాలి. ఎస్, ఇలాగే ఉండొచ్చు. అదే మీకు సడన్గా ఏదైతే విషయం తెలిసిందో ఆ విషయం తెలుసుకోవడం వల్ల మీరు లైఫ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు ఒక బౌండరీస్ ఏర్పరచుకొని ఒక 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 ఫేస్ అయితే అయిపోయింది. ఇంకా మీ పర్సన్ మీకన్నా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలిసిపోయింది కాబట్టి మీరు ఒక క్లోజ్డ్ బుక్ లాగా ఉండాలి. ఇంకా ఇంతకు ముందులాగా ఉండకూడదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ థర్డ్ పర్సన్, ఆ థర్డ్ పర్సన్ ఉన్నారు అని మీకు తెలిసిపోవడం వలన మీకు మీ లవ్ మ్యాటర్లో మీకు ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతోంది. ఈ జూన్ మంత్ అంతా మీకు ఇలాగే ఉంటుందంట అండి. సో ఇంకా అడుగుదాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్. వీళ్ళకు మరి జూన్ మంత్ ఇలాగే ఉంటుందా? ఏమైనా చేంజెస్ ఉంటాయా జూన్ మంత్లో? ప్లీజ్ గివ్ మీ వీళ్ళ లవ్ లైఫ్లో జూన్ మంత్లో మీకు వీళ్ళకు మేషరాశి పీపుల్కి ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటాయా? ప్లీజ్ గివ్ మీ. ఆల్రెడీ వీళ్ళు చాలా హర్ట్ అవుతున్నారు, థర్డ్ పర్సన్స్ ఉన్నారు అని. దే ఆర్ ఫీలింగ్ వెరీ లాస్ట్ అనమాట. వాళ్ళు చాలా లాస్ట్గా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ విల్ దే గెట్ ఎనీ ఇంప్రూవ్మెంట్ బై ది ఎండ్ ఆఫ్ ది జూన్ ఆర్ అది మిడిల్ ఆఫ్ ది జూన్? ఎప్పటికైనా వాళ్ళకి ఏమైనా చేంజెస్ వస్తాయా? ప్లీజ్ గివ్ మీ. ఎస్, చేంజెస్ వస్తాయి అంటే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ రావాలి అనుకుంటున్నారు. ఓకే, మీ భార్యాభర్తలు అయితే చేంజెస్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 6 of Pentacles. Please give me the clarification for Hierophant. Please give me the clarification for Queen of Pentacles.
ఓకే. యెస్ అండి. మీ లైఫ్‌లో అయితే ఎండ్ ఆఫ్ ది డేకి మీ మిడిల్ ఆఫ్ ది జూన్ ఆర్ ఎండ్ ఆఫ్ ది జూన్ మీకు ఖచ్చితంగా మీరు అనుకోబోతున్న విషయాలు జరగబోతున్నాయి. మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎందుకు మీరు ఒక క్లోజ్డ్ బౌండరీ అంటే మీరు మీ మీ పర్సన్‌తో మాట్లాడట్లేదు గదా! బెట్ చేస్తున్నారు కదా! అలాగే చేయండి. అలాగే చేస్తే ఖచ్చితంగా మీరు క్వీన్‌లాగా ఉండాలి అనుకుంటున్నారు గదా! సో, అప్పుడు మీ పర్సన్ మీ వైపుకి వెళ్ళిపోతారనమాట. మీరు ఎప్పుడైతే మీ పర్సన్ గురించి ఆలోచించుకోకుండా ఉన్నారో, ఖచ్చితంగా మీకు మీ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. మీకు మీరు మీ పర్సన్ గూడా మీ గురించే థింక్ చేస్తారు. అప్పుడు మీ పర్సన్ గూడా మీ గురించే థింక్ చేస్తారు. ఇంకా థర్డ్ పార్టీని వదిలేస్తాడనమాట. మీకు న్యాయం చేయాలని అనుకుంటారు. ది పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే అది మీరు స్ట్రాంగ్‌గా ఇంకా ఏం తీసుకోలేదనమాట. మీరు జస్ట్ బెట్ చేస్తున్నారు అంతే. సో, ఖచ్చితంగా మీకు ఈక్వల్‌గా గివ్ అండ్ టేక్ వస్తుంది. కానీ అది టెంపరరీగానే ఉంటదనమాట. సో, మీరు దానికోసం ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. జస్ట్ బెట్ చేయడంతో సరిపోదనమాట. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. మీలో లేనిది ఆ థర్డ్ పర్సన్‌లో ఏముందో ఆలోచించండి. మీరు అది ఆలోచిస్తేనే అప్పుడు మీరు టెంపరరీగా మీరు ఆ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేసుకోగలరు. మీ కూతురికి కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్ కానీ, మీ హస్బెండ్ ఆర్ వైఫ్‌కి కానీ మీరు మీరు ఏది మిస్ అవుతున్నారో తెలుసుకోండి. మీరు ఏది మిస్ అవుతున్నారో తెలుసుకుంటే, అప్పుడు మీరు ఆ థర్డ్ పార్టీ నుంచి పర్మనెంట్‌గా దూరం చేసుకుంటారు. మీకు టెంపరరీగా మాత్రమే రిలీఫ్ దొరుకుతుంది. మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు. మీకు టెంపరరీగానే దొరుకుతుందనమాట. సో, మీ పర్సన్ గాని పెళ్ళైన హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు ఉంటే, మిమ్మల్ని మీరట్లా బెట్టు చేస్తున్నారు కాబట్టి దే విల్ కమ్ టువర్డ్స్ యూ. కానీ దట్ ఈస్ నాట్ ఫర్ పర్మనెంట్‌గా ఉండదు. పర్మనెంట్‌గా మీ రిలేషన్‌షిప్స్ ఎప్పుడు ఫిక్స్ అయితాయి? ఖచ్చితంగా మీరు మీ దగ్గర లేనిది వాళ్ళక్కడికి ఎందుకు వెళ్లారు? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్లారు అనే దాని గురించి మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ మీరు అర్థం చేసుకోగలిగితే మాత్రము ఖచ్చితంగా ఆ రిలేషన్‌షిప్స్ పర్మనెంట్‌గా ఉంటాయన్నమాట. సో, ఓకే. మీరు ఇట్లా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే. ఇది అండి జూన్ మంత్‌లో మీ లవ్ లైఫ్ గురించి అయితే ఇది. సో, నేను ఇప్పుడు మీ ఆహ్, మీ కెరియర్ గురించి చెప్తాను. యూనివర్స్ చెప్పండి మేషరాశి పీపుల్‌కి కెరియర్ ఎలా ఉంది? జూన్ మంత్‌లో గివ్ మీ అడ్వైస్ ఆన్ దేర్ కెరియర్ గురించి లేకుంటే వాళ్ళ స్టడీస్ గురించి ఎలా ఉన్నాయో ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్. జూన్ మంత్‌లో వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళ కెరియర్ గానీ ఎలా ఉంది? చెప్పండి. వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళ కెరియర్ గానీ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ సమ్ క్లారిఫికేషన్. మీ కెరియర్ కూడా మీకు ఖచ్చితంగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఓకే. మీ కెరియర్‌లో అయితే మీరు సక్సెస్ సాధిస్తారు. మీరు చాలా డిటర్మెంటల్ పీపుల్ గదా! ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుందండి. జూన్ మంత్‌లో అయితే బావుంది. కొన్ని మానిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఏమనుకుంటారు ఒక కెరియర్‌లో ఓకే. ఎండ్ ఆఫ్ ది డేకి 10 ఆఫ్ స్వర్డ్స్ ఉంది. చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 6 ఆఫ్ పెంటకల్స్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఆఫ్ 9 ఆఫ్ కప్స్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 5 ఆఫ్ పెంటకల్స్. ఓకే. ఓకే. మీరు స్లీప్‌లెస్ నైట్స్ మీ పర్సన్ మూలంగానే కాదు, మీ కెరియర్‌లో గూడా మీకేదో డౌన్‌ఫాల్ ఉందనమాట. ఖచ్చితంగా, ఖచ్చితంగా మీకు జూన్‌లో అయితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు జూన్‌లో. బట్ మీరు ఈ ఫేజ్ నుంచి బయటికి రావాలి. మీరు మీరు మీ పర్సన్ గురించి లేకపోతే ఫినాన్షియల్‌గా మీకేదైనా లాస్‌లో ఉంటే, మీ పర్సన్ ఇట్లా మిమ్మల్ని గాకుండా థర్డ్ పార్టీతో వెళ్ళిపోతున్నాడు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని మీ లవ్ మ్యాటరే గుర్తుకొస్తూ ఉంటే మీ మీకు స్టడీస్ కానీ లేకపోతే మీకు చాలా సక్సెస్ ఉందండి. మీ కెరియర్‌లో గ్రోత్ ఉంది. మీరు అనుకున్న విధంగా సాధిస్తారు. కానీ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ, మీ పిల్లల గురించి ఆలోచిస్తూ, మీరు ఏదైతే కోల్పోయినారో ఆలోచిస్తూ, మీకు అన్యాయం జరిగింది, మీకు మోసం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే మీకు కెరియర్ కూడా పోగొట్టుకుంటారు. నేను అదేగా చెప్తున్నాను. మీరు హెల్తే కాదు, మీ కెరియర్, మీ హెల్త్, మీ గ్రోత్ అసలు వేరే వాళ్ళ గురించి మీ హెల్త్ ఎందుకు చెడగొట్టుకుంటారండి? ఎప్పటికైనా గూడా మన వాళ్ళు అవుతారు కరెక్టే. మనది అనుకుంటే మన దగ్గరికి వస్తుంది. అది ఎక్కడికి పోదు. మన 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 వస్తువు అన్నప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అది మన మన వస్తువు కాదు అన్నప్పుడు మన దగ్గరికి రాదు. అందుకని
మీరు మీ గురించి అసలు మీ వస్తువు అన్నప్పుడు మీ దగ్గరికి వస్తుంది అన్నాను కదా! సో, అప్పుడు మీ దగ్గరికి వస్తున్నప్పుడు మరి మీకు వాళ్ళకి ఇవ్వాలి అంటే మీకు స్ట్రెంత్ ఉండాలి, మీకు శక్తి ఉండాలి, మీ దగ్గర మనీ ఉండాలి, మీ దగ్గర ప్రేమ ఉండాలి. సో, అవన్నీ లేకపోతే మీ పర్సన్‌కి మీరేమిస్తారు? ఎప్పుడైనా గూడా ఒక మనిషికి ఇంకొక మనిషితో అవసరం ఉన్నప్పుడే వాళ్ళకి మధ్య రిలేషన్ ఉంటుంది. అవసరం లేనప్పుడు ఎవ్వరికీ రిలేషన్ అవసరం లేదు, ఉండదు. అందుకనే కనీసం ఒక అట్‌లీస్ట్ ప్రేమ కోసమైనా ఇంకొక పర్సన్ మీ దగ్గరికి వస్తారు. అందుకనే ప్రేమ ఉండాలి అన్నా మీరు గూడా మీకు బలం ఉండాలి, హెల్త్ ఉండాలి, మీకు లైఫ్ ఉండాలి. సో, అలా ఉండాలంటే మీరు హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటేనే మీరేదైనా సాధించగలుగుతారు. రైట్? సో, మీరు అప్పుడు ఆ విధంగా మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకండి. నెగెటివ్ థింకింగ్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. మీరేదైనా చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో, ఈ నెగటివిటీనంతా పక్కనే తీసేస్తే మీకు హెల్తీగా అవుతారు. అండ్ ఆల్సో జూన్ మీకు సక్సెస్ ఉంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకు కెరియర్ పరంగా జరుగుతుంది. అలాగే లవ్ పరంగా కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు అది పర్మనెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి గానీ ఇంకా పోగొట్టుకోవడానికి ట్రై చేయకూడదు. సో, ఇదండి. ఇది మీ కెరియర్ గురించి అయితే ఇది. మేషరాశి వాళ్ళకి జూన్ మంత్ మిడిల్‌లో కానీ, ఎండింగ్‌లో కానీ బ్యూటిఫుల్ ఎండింగ్స్ ఉన్నాయి. సో, మీరు టైం వేస్ట్ చేయకోకుండా మీరు అనవసరంగా ఒక పర్సన్ గురించి ఆలోచిస్తూ మీ మీ టైంని, మీ ఎఫర్ట్స్‌ని వేస్ట్ చేయొద్దండి. యూ ఆర్ మోస్ట్ అమేజింగ్ పీపుల్. ఓకే. నేను ఇంకా చూస్తాను. యూనివర్స్ నుంచి మీకేమి గైడెన్స్ ఇస్తున్నారో చూస్తాను. యూనివర్స్ మేషరాశి మన మా మేషరాశి వ్యూవర్స్‌కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ. మా మేషరాశి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. మీకు టైం మారబోతోంది. మీరు మేలుకోండి. మీకు టైం మారుతుంది కాబట్టి మీరు పాజిటివ్‌గా ఉండాలి. మీకు టైం మారబోతోంది. మీకు మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నారు. యూ హ్యావ్ టు బీ వెరీ హ్యాపీ. మీరు అనుకున్న విధంగా మీకు మనీ మానిటరీ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ వెళ్ళిపోతాయి. స్ట్రాంగ్‌గా ఉండండి. ఏదైనా కూడా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. స్ట్రాంగ్‌గా మీరు ఏమి అనుకుంటారో మీరు పాజిటివ్‌గా అనుకుంటే పాజిటివ్ అయితుంది. నెగెటివ్ అనుకుంటే నెగెటివ్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ వీల్. ఓకే. యూనివర్స్ మీకు ఒక ఆఫర్ ఇవ్వబోతోంది. కంగ్రాచ్యులేషన్స్ మేషరాశి పీపుల్. మీకు యూనివర్స్ ఒక ఆఫర్ ఇవ్వబోతోంది. మీ టైం మారబోతోంది. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ కప్స్. మీకు మీ ఫ్యామిలీ లైఫ్‌లో చేంజ్ వస్తుంది. మీకు కొత్త గ్రోత్ వస్తుంది. ఆల్రెడీ పాస్ట్ అయితే అయిపోయింది. మీకు కొత్త చేంజెస్ వస్తాయి మీ ఫ్యామిలీ లైఫ్‌లో. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. మీకు న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. మీకు ఏదైనా ఏదైనా డివోర్స్ కేసెస్ లేకపోతే ఏవి జరుగుతున్నా కూడా మీకు అందులో నుంచి న్యాయం జరుగుతుంది. ఓకేనా? అది ఏదైనా అవ్వచ్చండి. మీ కోర్ట్‌లో ఏదైనా కేసెస్ ఉన్నా కూడా మీరే గెలుస్తారు. జూన్‌లో మీకు గుడ్ న్యూస్ రాబోతోంది. ఓకే. మేషరాశి పీపుల్‌కి యూనివర్స్ కూడా అది అమేజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతోంది. కంగ్రాచ్యులేషన్స్. మీరు పాజిటివ్‌గా ఉండండి. మీకు ఏదైతే అన్యాయం జరిగింది అనుకుంటున్నారో అసలు మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి. జూన్ మంత్ ఈజ్ వెరీ గుడ్. చాలా చాలా మంచి మంచి మంత్ మీకు. మీరు ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి. మీరు హార్డ్ వర్క్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటారో అదే మీరు సాధిస్తారు. ఓకే. నేను అట్లే మీకు ఏంజెల్ గైడెన్స్ కూడా చూస్తాను. సో, మీ ఏంజెల్ గైడెన్స్ క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు జూన్ మంత్‌లో అన్నీ జరుగుతాయా? జరగవా? మీకు మీ లవ్ కానీ, మీ కెరియర్ కానీ ఏదైనా కూడా మీకు ఏదైతే మీరు దేనికోసమైతే ఇంత హర్టింగ్‌గా ఫీల్ అవుతున్నారో వాటికి మీకు జూన్‌లో సొల్యూషన్స్ దొరుకుతాయా? దొరకవా? సో, ఆ విషయం అడుగుతున్నాను. ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి. మా మేషరాశి వాళ్ళకి జూన్ మంత్‌లో వాళ్ళు అనుకున్నవన్నీ చేయగలుగుతారా? వాళ్ళ అన్ని సొల్యూషన్స్‌ని అన్నీ ఫిక్స్ చేయగలుగుతారా? వాళ్ళు హ్యాపీగా ఉంటారా జూన్ మంత్‌లో? ప్లీజ్ గివ్ మీ వన్ సజెషన్ ఫర్ మై వ్యూవర్స్. కాంప్రమైజ్ అవ్వండి. మీకు ఒకవేళ లవ్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే మీ పార్ట్నర్‌తో వాళ్ళు ఒకవేళ మీకు కమ్‌బ్యాక్ వచ్చారు. ఓకే. వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో అడ్జస్ట్ అవ్వండి. వాళ్ళకు ఏం కావాలో మీరు తెలుసుకోండి. వాళ్ళకు ప్రేమ ఇవ్వండి. యూ హ్యావ్ టు బీ
మీ పర్సన్ మారిపోతారు. వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వండి అంటున్నారు ఏంజెల్స్. రీకన్సిడర్ మళ్ళీ ఇదే వచ్చింది. మళ్ళీ రీకన్సిడర్ చేయండి. కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ గురించి మళ్ళీ ఆలోచించండి. వాళ్ళని వదిలేయకండి. ఓకే. ఒకవేళ మీరే డివోర్స్ కేస్ వేసి మీరే వద్దు అనుకుంటున్నారంటే మీరిద్దరు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోండి. మీకు మంచి రోజులుంటాయి. మీ పర్సన్ మళ్ళీ మీకోసం తిరిగి వస్తారు. యూ హ్యావ్ టు రీకన్సిడర్ యువర్ సెల్ఫ్. తొందరగా రిలేషన్షిప్ని బ్రేక్ చేయకండి. మీరు చాలా డామినెంట్ పర్సన్ కదా. మీరు ఏదైనా కూడా తొందరగా చేసేస్తారు. అందుకని మీరు మనుషుల గురించి ఆలోచించండి. తొందరగా ఏ డెసిషన్ తీసుకోవద్దు. అది అండి మీకు ఈరోజు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ అవి. ఓకే. అలాగే మీ పర్సన్ నుంచి ఎందుకంటే నేను ఇది చూస్తున్నాను, ఏంజల్స్ మీకు రీకన్సిడర్ చేయమంటున్నాడు కదా, అందుకని ఐఎమ్ టేకింగ్ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్. యూనివర్స్ చెప్పండి. Universe, please give me the messages of my Mesha Rasi people partner. Mesha Rasi partner nunchi naku please give me a few messages from them. Mesha Rasi people partner nunchi naku konni messages ivandi. Please give me the messages of Mesha Rasi people. వాళ్ళ పార్ట్నర్ మేషరాశి పీపుల్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ మెసేజెస్ ఇవ్వండి. ఓకే. నేను తీస్తున్నానండి. ఒక 4 to 5 తీస్తాను. ఐ కాంట్ ఫర్గెట్ మై ఫస్ట్ లవ్. మీ పర్సన్ మిమ్మల్ని ఫస్ట్ లవ్ చేశారంట అండి. సో థర్డ్ పార్టీ ఎందుకు వస్తుంది? ఇంకా మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ లీవ్ మీ. ఓకే. మీ పర్సనే మీరు అనుమానిస్తున్నారని వెళ్ళిపోయినట్లున్నారు. వన్ మోర్ కార్డ్. ఐ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. మీతో మళ్ళీ ప్రేమలో పడాలి అనుకుంటున్నారంట. ఐ అపాలజైజ్. చూడండి, వాళ్ళు ఏ తప్పు చేశారో వాళ్ళు అపాలజీ అడుగుతున్నారు. అందుకని రీకన్సిడర్. వాళ్ళు మారారు. యూ నెవర్ ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. మీరే అర్థం చేసుకోలేదంట. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ప్లీజ్ యాక్సెప్ట్ హిమ్ ఆర్ ప్లీజ్ యాక్సెప్ట్ హర్. మీ కొడుకుని కానీ లేకుంటే మీ ఫ్రెండ్ని కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే యూ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ దెమ్. ఓకే. ఇదే అండి మేషరాశి. మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ఇది మీ జూన్ మంత్ కోసం చేశానండి. మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.